గురూజీ అంటే దీక్ష తీసుకున్నవారు సోప్స్ వాడకూడదు, షాంపూస్ వాడకూడదు అంటారు. అది నిజమేంటారా? ఎగ్ మిక్స్ అయినటువంటి సోపులు షాంపులు వాడకండి, ఎందుకంటే దానివల్ల కెమికల్ కదా అది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇఫ్ యు ఆర్ నాట్ అప్లయింగ్ దిస్ థింగ్స్, మీ శరీరంలో నుంచి వచ్చే దుర్గంధం మీరే తట్టుకోలేరు. ఆ బట్టలకు వస్తుంది ఖచ్చితంగా, అది చెమట రూపంలో వస్తుంది. ఘోరాది ఘోరం, పక్కన కూడా దగ్గర కూడా నిలబడలేము. దానికోసం దెర్ ఆర్ సో మెనీ హెర్బల్ షాప్స్ ఉన్నాయండి, ఆయుర్వేదిక్ షాప్స్ ఉన్నాయి. అందులో ఆయుర్వేదిక్ తర్వాత చాలా సబ్బులు వచ్చాయి, అవన్నీ వాడండి. మీరు షోకులు కొట్టక్కర్లేదు కానీ శుభ్రంగా ఉండండి అన్నారు. క్లియర్. మన బట్టలు స్మెల్ చూస్తే మనకు దుర్గంధం రాకూడదు. ఫస్ట్ మనలో ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప ఉన్నాడు. మామూలుగానే ఆ సెంటు అత్తరంతా పూసుకుంటాం కదా, ఇప్పుడు అయ్యప్ప ఉన్నప్పుడు శుభ్రంగా ఉండాలా లేదా? సెంట్లు అత్తర కొట్టక్కర్లేదు కానీ శుభ్రంగా ఉండాలి. శరణమయ్యప్ప. అలాంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ సో మెనీ ఉందండి. ఓకే. పంచగవ్యంతో కూడినటువంటి ఆయుర్వేదిక్ సోప్స్, ఆయుర్వేదిక్ పౌడర్స్ చాలా ఉన్నాయి. బట్టలు పిండేటప్పుడే, మీరు స్నానానికి పోయేటప్పుడే ఆ పౌడర్ కొంతంతలో వేసేసి ఆ బట్టలంతా నానబెట్టేసి మీరు స్నానం చేసిన తర్వాత పిండేసి ఆరేయండి, మంచిది. గురుజీ, అలాగే కరుంగలి మాల విశిష్టత గురించి కొంచెం. కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాల అనేది అతి పవిత్రమైనటువంటి ఒక మాల అండి. ఈరోజు మార్కెట్లో చాలామంది డూప్లికేట్స్ అమ్మి దాన్ని డ్యామేజ్ చేసి దాని విలువను వేస్తారు. మా వీడియోలు కూడా వేసుకొని పైన వేసుకొని ఏఐ ద్వారా వేసేసుకొని కింద వాళ్ళ నంబర్లు వేసుకొని అమ్మేసుకుంటున్నారు. ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి. మీ గురువులను అడగండి ఫస్ట్. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు, ఒక అయ్యగారు లేకపోతే గురువు ఉంటారు. గురుగారు, నేను కరుంగాలి మాల వేసుకోవాలనుకుంటున్నాను, నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా, ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో మీరే ఒక తగినటువంటి గురువుని లేదా ఎక్కడో ఒక షాప్లోనో ఒక దేవాలయంలో వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఇవ్వండి. మీ గురుగారి మీద బాధ్యత పెట్టి ఆయన చూసుకుంటారు. ఏదో ఆన్లైన్లో దొరికింది, క్యాష్ ఆన్ డెలివరీ తక్కువ రేట్లో ఇచ్చేస్తారని నమ్మి మోసపోకండి. ఎక్కడ పూజలు జరగవు దానికంతా. ఈరోజు చక్కగా చాలా షాప్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి మీ ఊర్లో కూడా ప్రతి షాప్లోనూ దొరుకుతుంది. అది పవిత్ర కరెక్ట్గా ల్యాబ్ టెస్ట్ చేసి ఉందా లేదా చూడండి. మీ గురుగారి దగ్గర చూపించి వారి దగ్గర పూజ చేయించుకొని దేవాలయం వేసిన తర్వాత వేసుకోండి. అది పవిత్ర. దీన్ని వేసుకోవడం వల్ల సకల దోషాలు తొలుగుతుంది. అదైతే నిజం. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ దాన్ని అలాగే వాడుతున్నారు. ఓకే, సకల దోషాలు తొలుగుతుంది. తర్వాత ఆరోగ్యం బాగుపడుతుంది, అంగారకుని యొక్క వీక్ష ఉంటుంది. కాబట్టి మీరు స్వతహాగా మీ తెలివిని ఉపయోగించుకొనకండి, మీ గురువుని సంప్రదించి తగిన స్థలంలో కొని వేసుకోండి. శరణమయ్యప్ప. పర్టికులర్గా అందరూ వేసుకోవచ్చా కరుంగలి మాల? దీనికి ప్రత్యేకించి స్త్రీలు వేసుకోవడమే మంచిదండి, వేసుకోవాలి. ఎందుకంటే మీకు ఋతుచక్ర సమయంలో గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది మైగ్రెయిన్ అండ్ గైనిక్ రిలేటెడ్ ఆడవాళ్ళకే వస్తుంది. కాబట్టి ఇది రక్తస్రావాన్ని తగ్గిస్తుంది, గర్భదోషాన్ని తొలగిస్తుందండి. ఇది ఆడవాళ్ళు వేసుకోవాలి తప్పకుండా. దీనికి ఏజ్ పరిమితి అంటూ ఏమి లేదు, కానీ నియమాలు ఉన్నాయి. పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోకూడదు, చావులకు వెళ్ళకూడదు, ఇవన్నీ ఉన్నాయి. కొన్ని నియమాలు పాటించాలి, తప్పదు. శరణమయ్యప్ప.